ఏంటని ఆ గీతలు? పందెం గీతలు. ఇప్పుడే ఒకడు 50 పరోటాలు తింటాను పందెం కట్టి ఓడిపోయాడు. పందెానికి మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు, ఈ పండోడు తప్ప. ఏంటని ఆ పందెం? ఒక మనిషి 50 పరోటాలు వేసింది వేసినట్టు తినాలి. అలా తింటే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. పైగా మీరు తిన్న వాటికి డబ్బులు కట్టక్కర్లేదు. అలా కాకుండా మీరు ఓడిపోయారు అనుకోండి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇంకా తిన్న పరోటాలకు డబ్బులు కట్టి వెళ్ళాలి. ఏంటి, అర్థమైందా? 50 పరోటాలా? పందెానికి నేను రెడీ. ఇదిగో ఇదిగో. పైడిగాడి గురించి తెలియక పందెం కట్టాడురా, బలైపోయినట్టే. 4. నాకు 2. అయిపోయాడు. పరోటాలు లేవురా. నువ్వు వచ్చే వరకు వాసన చూస్తూ కూర్చుంటారనుకున్నావా? అయిపోయినాయి, వెళ్ళి పట్టరాపా. ఏయ్, ఆ బకెట్ పెట్టెళ్ళు. ఏ ట్రైడ్? శంకర్, చాలు, 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా, 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను, కౌంట్ మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను. ఒరే పెంటిగా, నువ్వు వెళ్ళి లెక్కలేరా. రారా, బెండ్ 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 బెండ్. ఇలా చేతులు పెట్టి పుష్ పుష్ చేయాలి. ఓకే సార్. అరే మామ, నీకు అది వచ్చా? ఏంటది? దా చూపిస్తా. ఏయ్ బండా, రారా. నీ అబ్బా అటుపా. అది. అరే బండా, ఇదిగా జంప్ ఎలా చేయాలో వాళ్ళని చూసి నేర్చుకున్నాను. నేను నీకు నేర్పిస్తాను, నువ్వు చూసి నేర్చుకో. సరే. వంగు. వంగే. ప్రతోడు కబడ్డీ ఆడడానికి వచ్చారు. రెడీయా? పందినాలా చెప్తే అర్థం కాదురా, దున్నపోతా. వంగే. చాలా ఇంకొంచెం వంగు. చాలా ఇంకా చాలా ఇంకొంచెం వంగరా. పందినాలా పడుకుంటేనే నేను దూకడం కష్టం, వంగుంటే నీ అబ్బా. చూసారా, 6వ తరగతిలోనే. ఏంట్రా? ఓ లవ్వా? పైడి పైడి, ఇదే క్లాస్ రా. 6వ తరగతిరా. ఏ మా బుడ్డది 2, మా వాడు 4, నేను 6. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు ఎంత సంతోషపడతారా. పడుకున్న వాడిని లేపి ఈ విషయం నాకే చెప్పాలరా? ముందే చెప్పాడురా. అవునరా, మళ్ళీ మన ఆట ఎప్పుడురా? ఎల్లుండి రాత్రి రా. మరి రేపు రాత్రి? వెళ్ళరా. గట్టి కట్టరా. అదే ఇటు అడుగు.
ఒరే బండ సచ్చినోడా దొన్న పోతల పెరిగినావు పుట్టిన కూడా కొట్టడం శాత కదరా సచ్చినోడా నీ బతుకు సెడా కనబడేలా కట్టండి రేయ్ పిచ్చోళ్ళు అనుకున్నావు వీళ్ళంతా తెలిస్తే కుమ్మేస్తారా ఒట్టురా చచ్చిపోయిన మా మీద ఒట్టు నువ్వు ఉట్టు కొట్టు మరి ఒక్క దెబ్బతో మాత్రం ఎత్తి పగిలిపోద్ది మొన్న ఒకసారి సింగిల్ టీ అడిగితే ఉన్నది ముసలి పీనుగా అందా అంతే ఆడి కోరికెందుకు కాదన్నాడు సరిగట్టు కట్టండి రేయ్ కనిపిస్తుందా లేదురా ఇప్పుడు ఇప్పుడు కనబడుతుంది నీ అబ్బాయి ఇంకా కట్టలేదురా ఓహో ఏంటి అని అల్లునికి గంటలు కడుతున్నారు కొంపరేసి ఉట్టిగాని కొడతాడా ఆడి మొక్కం ఆ సచ్చినోడికి ఇంట్లో ఉట్టే అందడు ఇక గంటలు కడితే కొట్టి కొట్టినట్టే ఎలా పైడిగా రే కొట్రా కొట్టు నువ్వు మగోనవైతే కొట్రా నీకు శాతమైతే కొట్రా రే కంచాల దగ్గర కాదు నీ పెద్దాము ఇక్కడ చూపించరా కొడతా కొట్రా కొడతా కొట్రా కొడతా కొట్రా సచ్చినోడా కొడతానే ఇకపోతే మన కాలి కన్నారా వచ్చినాడు ఎన్నో ఏళ్ళ నుంచి ఉట్టిని కొట్టి గెలుచుకున్న ఒకే ఒక వ్యక్తి మరి ఈసారి కూడా మన కాలి కన్నారా కొడతాడో లేదు చూద్దాం మన వాళ్ళు ఉత్సాహపడి తిప్పుతున్నారో గట్టుడే టైం ఏంది వెళ్దాం పదరా నేను వెళ్తున్నామా ఒరే 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 ఆగరా 4 ఇడ్లీలు తినేళ్ళరా పదరా. ఉండరా కనీసం 2 ఇడ్లీ అయినా తినేళ్ళరా ఒరే అబ్బా తినకమ్మా వచ్చి తింటాను ఒరే బండాడా ఇప్పుడే వచ్చిన పిల్లాన్ని తినేయకుండా తీసుకెళ్తున్నావు నువ్వు మటుకు బాగా తిని దున్న పొతలా బలిసావు ఏంట్రా నువ్వు తినకుండా నా తినిపించావు నేను తినిపించడం ఏంట్రా నువ్వే తింటున్నావుగా ఈ కాదు ఎక్కడికి వెళ్తున్నారా జాతరకు తాత ఏ ఒక్క నిమిషం ఆగండి రా వస్తున్నా అవునరా మొన్న కబడ్డీ అట్టాకి తగరపోలస వెళ్ళారు కదా ఏమైందిరా ఒక్క పాయింట్తో ఓడిపోయింది తాత ఒరేయ్, నేను పోయేలోపు మీరు గెలిచి మన ఊరికి కప్పు పట్టండి రా నేను చూసి చచ్చిపోతాను సూరి ఈసారి ఆట గెలిచినా గెలవకపోయినా వచ్చేటప్పుడు కప్పు కొనుక్కొని రావాలరా లేదంటే ఊర్లో పరుగు పోద్ది ఎరా పెంటిగా ఏయ్ సూరి ఎప్పుడొచ్చా ఊరి నుంచి నేను వచ్చాను రా ఏంట్రా నీ కొట్లో టీ నువ్వే తాగుతున్నావు ఏం చెప్పంటారా ఆడపిద్దరు పన్నప్పుడు కొట్టుకెవరు ఆరని చెప్పినా కూడా విద్దు కొట్టి తీసి నాకు తప్పిస్తుంది ఎవరైనా అడిగే ఎవర్రా మా అత్త అందరికి శనెత్తి మీద ఉంటుంది నాకు మా ఇంట్లోనే ఉంది సరే కానీ కూర్చోండి ఓ స్పెషల్ టీ కొట్టించేస్తారు వద్దుగానే పద ఎక్కడికి జాతరకి జాతరకా ఒక్క నిమిషం మామినాడికి వచ్చేస్తాను సరిపో ఏమో మంగా సూరి వాళ్ళు వచ్చారే జాతర పిలుస్తున్నారే వెళ్ళొస్తానే ఒప్పుకోయే వెళ్తావు మొఖం చూడు ఎందుకు వెళ్ళవు పెద్ద జమీందారు కదా తినమరిగిన కోడి ఊరంతా తిరిగిందని చెడు తిరుగులు తిరగడానికి అలవాటు పడ్డాలు ఇంటి పట్టున ఎందుకుంటారు చేనులో దాపురించింది ఎక్కడికి వెళ్ళి చచ్చిపోవచ్చుగా ఇక్కడ ఉండి మా ప్రాణాలు తీసుకుపోతే వెళ్ళొస్తానే ఒప్పుకోయే సరే వెళ్ళి త్వరగా వచ్చేయి సరే సరే ముసలమ్మడి ఇంట్లోనే చచ్చింది పేపర్లు దీన్ని చచ్చిపోయిన వాటి వస్తే బాగుంటుంది ఈడు వచ్చేలోగా బయట తిరిగి ప్రసవం తినేస్తాడు రా అయ్యా సరే సర్లే ఎరా బండా వెళ్దామా ఏం సరి బాగున్నావా బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు బాగున్నాను ఇంట్లో దాంతో కూడా బయట ఇళ్ళతో కూడా సర్లే వెళ్ళి స్నానం చేయండి ఎరా మొత్తం తినేస్తున్నావా అసలు వ్యాపారం గడుస్తుంటే ఇవా తీసుకా ముసలి చెప్పుకో నువ్వు పదా జాతర మొదలైంది పదా ఈ జాతర సందర్భంగా మనూర్లో నిర్వహించే బ్రహ్మాండమైన పోటీ సైకిల్ పోటీ వెనకెళ్ళరా రే కాలం చేయంటావా బుజ్జి అక్కడ చూడు వారు తిక్కలోడా ఆడు చూడరా ఇది స్పీడ్ రేస్ కాదు స్లో రేస్ అందుకే మీ అత్త ఎప్పుడు చెప్తాను మంటోడు బయలుదేరినారు
అబ్బా. చెవులు దొబ్బేయరా. టీ పోసుకుని తీసుకొచ్చి అనవసరం కబడ్డీ ఆట ఆడిచ్చారు. దీనికన్నా అంత తిట్లే బాగుండేది. ఈ అబ్బా. అవునురా, దీని తర్వాత మళ్ళీ నేరుగా వెళ్ళాల్సింది. ముందోడు అవుటే రా వాడు వెళ్ళాలరా. కొంపు తీసి సరే కుమ్మేస్తారేమోరా. నేను కాదురా. సెలెక్ట్ చేసింది కామెడీ సినిమా చూస్తున్నట్టు ఉంది. అరుగో బాగా ఆడతారని ఆయన సెలెక్ట్ చేశారు. కర్మ. రే పెంటిగా ఆ, మొదటి గీత మీద ఒక కాలు పెట్టి రెండో కాలు పైకెత్తాలి. ఆ, అర్థమైందా? నాకు తెలుసులే. ఆ, కబడ్డీ వెళ్ళు. కబడ్డీ కబడ్డీ కబడ్డీ. అరే పైడిగా కరెస్టా కబడ్డీ. హాఫ్ టైం.